ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ చోరీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్కూటీ చోరీ కలకలం రేపింది. ఇంటి ఆవరణలో తాళం వేసి పార్క్ చేసిన స్కూటీని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన తొమ్మూరు రామారావు వీధిలో చోటు చేసుకుంది. సత్తుపల్లికి చెందిన కర్ణాటి శ్రీను తన పని ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఎప్పటిలాగే తన TG 04A6168 నెంబర్ గల స్కూటీని ఇంటి ఆవరణలో పార్క్ చేసి తాళం వేసి నిద్రపోయారు. అయితే తెల్లవారుజామున లేచి చూసేసరికి స్కూటీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. సీసీ ఫుటేజ్లో నమోదు దృశ్యాల ప్రకారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ముందుగా ఓ బైక్పై రెక్కి నిర్వహించి అనంతరం ఇంటి ఆవరణలో ఉన్న స్కూటీని అపహరించినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు శ్రీను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. కర్ణాటి శ్రీను అండి, మా తొమ్మూరు రామారావు వీధి. ఎప్పుడులాగే బండి ఇక్కడ పెడతా ఉంటాము మా ఇంటికాడ. 9:30కి మేము షాప్ నుండి వచ్చాక 9:30కి ఇక్కడ పెడతామండి. పెట్టాక మేము నార్మల్గానే ఎప్పటిలాగానే తిని ఎప్పుడులాగా పడుకుంటాము. తెల్లారి 5:30కి లేచి చూసేసరికి బండి లేదు. బండి లేకపోయేసరికి ఇక్కడ తెలిసిన ఇంటికాడ సీసీ ఫుటేజీ ఉంటే దాన్ని సేకరించుకొని మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు వేసుకెళ్ళిన టైం అయితే 3 నుంచి 3:35 లోపల ఇక్కడ నుంచి వేసుకెళ్లారండి. మేము కంప్లైంట్ ఇచ్చాము. దర్యాప్తు చేసి మాకు త్వరగా బండి ఇప్పించగలరని మనవి చేస్తున్నాము.